యాదగిరి గుట్ట గుట్ట పైన అయితే ఇలా ఉంటుంది. గుడి లోపల అయితే ఫోన్స్ ఏలో ఉండవు. కింద నుంచి వచ్చేటప్పుడు వెళ్ళాలి. పైనుంచి దర్శనం అయిపోయినాక ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ నుంచి కిందకి వెళ్ళి బస్ స్టాప్ దగ్గర మనం బస్సు ఫోన్ తెచ్చుకోవచ్చు. 4 నుంచి 5 వరకు ఓన్లీ విఐపి దర్శనం అంట. నార్మల్ వాళ్ళకి ఏలో ఉండదు. దానికి సంబంధించి 300 రూపాయలు టికెట్ తీసుకొని వస్తే వాళ్ళకి మాత్రమే ఉంటారంట గంట సేపు. ఇది గవర్నమెంట్ కూడా అయినా మరి ఓన్లీ విఐపి వాళ్ళని రానిచ్చి నార్మల్ పీపుల్స్ రానివ్వడం కారణం తెలియదు. మన అయిన తర్వాత మన నార్మల్ వాళ్ళని రానిస్తారేమో. సో వాటర్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది. అంటే కేసీఆర్ వచ్చినాక పార్టీ పరంగా అయితే కాదు, కానీ కేసీఆర్ రాకముందు ఇలా లేదంట. వచ్చినాక తెలంగాణలోని మన టోటల్ బడ్జెట్లో ఎక్కువ చేసి దీన్ని డెవలప్ చేశారనమాట. భద్రాచలం తర్వాత ఇది అనుకుంటా ఎక్కువ ఫండింగ్ తీసుకున్న గుడి. అంతా బాగానే ఉంది, కానీ గుట్ట కింద అయినా సరే కనీసం మీ కోతులు ఏవైతే కొన్ని అవపడుతున్నాయి, వీటికి కింద నీళ్లు తాగడానికి మనం అరేంజ్ చేసి ఉంటే బాగుండేమో. కింద లేకపోవడం వల్ల వాటికి నీళ్ళే దొరకలేదు. సో వాటితో కొంచెం ఇబ్బంది ఉంది. లడ్డు హాల్ కూడా ఉంది పరిస్థితిలో. సెల్ఫీలు ఇట్లా ఉంటే బయట తీసుకోవచ్చు, కానీ లోపల అయితే లేదు. ఒకటి ఏంటంటే ఇట్లా కొండ పైన అంటారు కదా, గుట్ట పైన గుడి లోపల వర్క్ చేసే పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్ ఉన్నా బాగానే చెప్తున్నారు. గుట్ట కింద అంత పెద్ద రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే బండికి లేదు, కార్ వస్తే మాత్రం 500 రూపాయలు ఇచ్చేసి రావాలంట. బండి అయితే పైకి రాదు. ఫ్రీ బస్సులు ఉన్నాయి, అందులో టికెట్ ఉండదు, ఎవరైనా రావచ్చు. పైన గుట్ట మీద రాళ్ళు కాకుండా దానికి ఇలా వైట్ కలర్ ఏదో కొట్టేస్తున్నారు. నార్మల్ రాళ్ళు అయితే కాలుతాయి. బైక్ మీద వస్తే కింద బైక్ ఎక్కడ పెట్టాలని అడిగినా సరే కింద పోలీసులకి సరే రెస్పాన్స్ ఇవ్వలేదు. కింద పనిచేసే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ మన ప్రైవేట్ టికెట్ ఇచ్చేవాళ్ళు కానీ. నాకు కింద కొంచెం నచ్చలేదు అనమాట. కింద వాటర్ ఫెసిలిటీస్ కానీ అవి లేవు. పెయిడ్ బాత్రూమ్ అయితే ఉంది, పబ్లిక్ బాత్రూమ్ పెయిడ్ అనమాట, డబ్బులు ఇచ్చేది. గుడి పైన అంతా సో బాగానే ఉంది. లోపల మాత్రం బాగానే ఉంది ఫెసిలిటీ. పైన వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది, కానీ జంతువులకు లేకపోవడం కదా ఒక్క దేశం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే పైగా సమ్మర్ ఇది. సో ఇది యాదగిరి గుట్ట. సో పైన అయితే బాగానే ఉంది. సరే ఏ గవర్నమెంట్ చేసినా కానీ కొంత డెవలప్మెంట్ అయితే బాగానే చేసింది. పైన ఫ్రీ బస్సులు వస్తున్నాయి. కార్కి అయితే 500 రూపాయలు ఇస్తున్నాం, బైక్కి తెలియలేదు అనమాట. సో ఇది కొంచెం వ్యూ కూడా బాగానే ఉంది మొత్తానికి అయితే. ఆల్మోస్ట్ అలా అంతా బాగానే అవపడుతుంది. సో ఇది వేరే రోజులు వస్తే మాత్రం ఎక్కువగా పబ్లిక్ ఉంటారంట. నార్మల్ పబ్లిక్ ఇది ఇలా కొంచెం తక్కువ ఉన్నారు. అదృష్టం అని చెప్పవచ్చు. మేము మధ్యాహ్నం తర్వాత వచ్చినాము. గుడి చుట్టూ అయితే ఇలా ఉంది. కొండపై నుంచి వివిధంతా అంతరాలయంలోకి అనుమతించబడను. 4 నుంచి 5 వరకు ఇచ్చేది బ్రేక్ దర్శనం అంట 300 రూపాయలతో. అయితే డిజైన్ అయితే ఇలా రాయి ఇలా బాగుంది. అండ్ లోపల మొత్తం ఏసీ అనమాట. గుడి లోపల ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా మొత్తం మనం గుడి లోపల సెక్యూరిటీ చూడవచ్చు. పోలీస్ వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళు పంతులు అంటారు కదా వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది లోపల డబ్బులు అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉంటారు కదా క్లీనింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చే పోయే భక్తులతో డబ్బులు అడుగుతున్నారు. రాయి మీద డిజైన్స్ చూడవచ్చు. కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డిజైన్. సో బాగానే చేశారు అయితే మొత్తానికైతే. అండ్ లైటింగ్ కూడా మొత్తం వేసారు అనమాట. ఒక లైటింగ్ చేస్తారు అనుకోండి, ఇంకా అవ్వలేదేమో. ఇక్కడైతే వేస్తున్నారు. ఇలా ఉంది లైటింగ్. పైన ఒక వర్షం పడ్డ కిందకి వెళ్ళిపోవడానికి అక్కడ ఇలాంటివి ఉన్నాయి. అక్కడ వర్షం ఆగకూడదు అన్న వర్షాకాలంలో కూడా. అని అయితే ఇక్కడ పరదా ఒకటి ఇచ్చారు, వేడి కాకుండా. పరదా అయితే కొంచెం బాగానే చల్లగా, అంటే రేకులు కావన్నమాట. పరదా అది పరదా అంటే మరీ పరదా కాదు, పరదా లాంటిది. వాటర్ కూడా అయితే బాగుంది ఇక్కడ. అంటే మరీ ఫిల్టర్లో మనం వాళ్ళు కెమికల్ వేస్తారు కదా, ఆ రేంజ్ కెమికల్ లేకుండా మరి నార్మల్ వాటర్ అని కాకుండా సింపుల్గా అయితే బాగుంది. అది అవుపడేది మెయిన్ గుడి, గోల్డ్ కలర్ మెరుస్తుంది కదా. అండ్ లోపల గోల్డ్తో కూడా ఉన్నదని అంటున్నారు. లోపల ఒక సెక్యూరిటీ గార్డ్ అడిగితే మొత్తం గోల్డ్ అన్నారు. మరి ఎగ్జాక్ట్ మనకు కూడా తెలియదు అది. సో గుడి అయితే బాగుంది, డెవలప్మెంట్ అంతా అయితే మంచి విషయం ఇది. కానీ కింద సెక్యూరిటీ బిహేవియర్ నాకు సరిగా నచ్చలేదు, అదొకటే విషయము. అండ్ పైన క్లీనింగ్ ఇట్లా అంతా బాగానే ఉంది. మొత్తం డస్ట్బిన్స్ అక్కడక్కడ. అండ్ గుడి దగ్గర అయితే బయట కూల్ డ్రింక్స్ కానీ పాస్పోర్ట్స్ దొరకవు, కానీ బస్ స్టాప్ దగ్గర, గుడి దగ్గరలో బస్ స్టాప్ అయితే ఉంటుందో గట్టు మీద, ఆ గుట్ట దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర అయితే ఖచ్చితంగా పాస్పోర్ట్స్ ఏదో ఒకటి దొరుకుతాయి, కూల్ డ్రింక్స్ లాంటివి.
ఓన్లీ వర్క్ చేసే వాళ్ళ బైక్స్ మాత్రమే రాణిస్తున్నారు. వేరే వాళ్ళు రానట్లు పంతులు కానీ పోలీస్ వాళ్ళు కానీ పైన ఉంటారు కదా పనిచేసే వాళ్ళు గుడికి సంబంధించిన వాళ్ళ వెహికల్స్ మాత్రం పైకి ఎలా ఉంది ప్రజెంట్ అయితే. యాదగిరి గుట్ట మీద నడవలేని వాళ్ళ కోసం అయితే ఎలక్ట్రికల్ బండి ఉంటుంది కదా తిప్పేది, అది ఉన్నది. అది పేడది కూడా డబ్బులతోనే. ఇది బస్ స్టాప్. కానీ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే కొండ మీద ఫ్రీ బస్సులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, అంతలా రావట్లేదు. చాలా తక్కువ బస్సు ఉండడం వల్ల భక్తులు ఎవరైతే కార్లు కాకుండా డైరెక్ట్ పర్సనల్ వెహికల్ కింద పెట్టి వస్తారో వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇది కొంచెం డెవలప్ చేస్తే బాగుండు. ఫ్రీ బస్సులు అని చెప్పేసి అంటున్నారు కానీ చాలామంది వెయిట్ చేసి వస్తుంది. ఇది బస్ స్టాప్ అండ్ ఈ బస్ స్టాప్లో కొంతమంది పర్సనల్ కార్స్ కూడా పార్క్ చేస్తూ ఉన్నారు. సో బస్సుల కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. అండ్ పైనుంచి కిందకి వెళ్ళాలన్నా కింద నుంచి పైకి రావాలంటే ఆటో వాళ్ళు మాత్రం వాళ్ళు 300 నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఒక మనిషికి. తర్వాత ఇక మనం బేరం ఆడితే ఒక మంచి 100 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. కరెక్ట్ 2 నిమిషాలు కూడా పట్టదు, ప్రాపర్గా కొండపైకి వస్తాయి కింద నుంచి. అది కూడా చూపిస్తా. సో ఈ ఫ్రీ బస్సులు బాగానే ఉన్నాయి కానీ కొంచెం బస్సులు పెంచడము, లేకపోతే పబ్లిక్ వాళ్ళ పర్సనల్ వెహికల్ తీసుకొచ్చి వేరే గుడి దగ్గరలో ఏమైనా పార్కింగ్ లాంటివి కలిపియడము చేస్తే బాగుంటుంది. సెంటర్ కూడా ఒకటి ఉన్నది, కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతున్నాయి. బస్సు వచ్చి చాలా ఇబ్బందిగా ఉన్నది. ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి, టీ కానీ ఫుడ్ కానీ కూడా ఉంది. ఇందాకలా మాకు కింద ప్రాబ్లమ్ అని చెప్పాను సెక్యూరిటీతో, అక్కడే అనమాట. బండి ఎక్కడ పార్క్ చేయాలని అడిగితే నా ఫోన్ నొక్కుతుంది తప్ప సమాధానం చెప్పాలి. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో అదే గుడి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేదానికి ఇలా వెళ్తుంది రోడ్. అలా తిరిగి స్తంభాలం నుంచి వెళ్తుంది. ఆడ ఆపుతుంది బస్సు. దానికి ఆటో వాడేమో 300 రూపాయలు అడిగిన అనమాట మనిషికి. ఫస్ట్ తర్వాత 100 రూపాయలు ఏమన్నాడు, అక్కడ దింపుతాడు. పైన పని చేసే కొంతమంది స్లీపర్లు ఎవరైతే ఉంటారో క్లీన్ చేసే వాళ్ళు డబ్బులు అయితే అడుగుతూ ఉన్నారు. సో కిందకు వస్తే ఇక్కడ హెలికాప్టర్ దిగేది కూడా ఉంది. అంటే అది పబ్లిక్కా మరి గవర్నమెంట్ వాళ్ళకి నాకు తెలియదు కానీ మేబీ పబ్లిక్ కూడా దిగవచ్చు అనుకోండి. అంటే సికింద్రాబాద్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్లో నుంచి అట్లా ఎక్కేసి ఇక్కడ దిగుతారు కావచ్చు. సో బండి పార్కింగ్ అంటే ఇక్కడ చేసుకోవాలి. లోపల రాగానే ఇట్లా సర్కిల్ ఉంటుంది, ఇదే రోడ్ ఇట్లా వచ్చేసి ఇక్కడ సర్కిల్ ఇక్కడ ఉంటుంది అనమాట, రౌండ్ సర్కిల్ లెక్క. ఇలా దిగేసి ఇక్కడ కౌంటర్ టికెట్ తీసుకోవాలి. బండి పార్కింగ్ 20 రూపాయలు అంట. సో ఇది ఇలా అయిపోతే మనం ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు అని అంటారు. సో ఇది కార్ తీసుకెళ్ళేదానికి ఇక్కడే మేము అడిగితే మా సమానం చెప్పలేవాడు. సో టికెట్ కార్కి 500 రూపాయలు. సో ఇక్కడ పనిచేసే ప్రైవేట్ ఎంప్లాయీ అయినా అక్కడికి పోలీస్ వాళ్ళు కూడా సరే రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. కింద పైన అయితే ఒక చిన్న డౌట్ ఉంటే ఒక అన్న అడిగినా, అన్నైతే నా బాగానే సమానం చెప్పిండు. మొత్తం కొండ గురించి నాకు కొన్ని విషయాలు తెలియకపోతే అడిగితే నేను నిదానంగా బాగానే చెప్పిండు. వీళ్ళు మా చెప్పలేదు కింద వాళ్ళు. సో ఇది కొంచెం ఇష్యూ ఉంది, కేవలం ఇష్యూస్ చెప్పాను తప్ప వేరైతే కాదు. సో కేవలం ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నా తప్ప ప్రమోషన్ గుడికి హైలైట్ చేసి ఇంకో కించపరిచే దానికైతే కాదు. ఇక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ ఎవరైనా చూసే వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారని అయితే నా వీడియో యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఎందుకంటే గుడి గురించి చాలామంది వీడియోలు చేసి ఉంటారు కదా, సో అలాంటివి చేయట్లేదు నేను. కేవలం ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి మాత్రమే, కొన్ని ఇష్యూస్ నేను చూసిన దాంట్లో చెప్తున్నాను అంతే. సో ఇగో అదే గుడి, అక్కడ నుంచి అట్లా వెళ్ళాలన్నమాట. అంటే అదంటే అది కాదు, తను అవతల ఇది బస్ స్టాప్. ఇక ఇక్కడ షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో మొత్తం గుట్ట మీదనే. అండ్ ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కంప్లైంట్ ఎవరు చేయాలని కూడా ఏం లేదనమాట. గుట్ట మీద ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎవరు కంప్లైంట్ చేయాలి అనే విషయాలు తెలిస్తే బాగుండే. అండ్ ఇక్కడ ఇంకో ఇష్యూ ఏంటంటే మనం కొండపైకి వెళ్ళేటప్పుడు ఇట్లా ఇక్కడికి వచ్చిన వర్షం పడ్డా వెళ్ళేటప్పుడు వర్షం పడ్డా నార్మల్ వెయిటింగ్ హాల్ అయితే లేదు, పబ్లిక్ వెయిటింగ్ హాల్ ఎక్కడ లేదు ఇక్కడైతే. సో ఈ విషయం ఇక్కడ ఒక టికెట్ ఇచ్చే అంటే బైక్ కౌంటర్ ఇచ్చానని అడుగుతాను చెప్పింది, లేదని. సో లేదంట, నాకు ఇక్కడ మౌపల్ లేదు. ఉంటే ఇక్కడ రేకుల కింద వెయిట్ చేయాలి. అక్కడ నిండిపోయి జనాలు ఎక్కువ ఉంటే మాత్రం తడవాల్సింది తప్ప, లేక పైకి పోవాలి తప్ప వేరే లేదు. కానీ చెప్పేవాళ్ళు ఇంప్రూవ్ అయితే బాగుంటుండేమో. ఇది కొండ కింద అయితే ఎట్లా ఉందంటే 10 మంది పోలీసు వాళ్ళు సపోజ్ అనుకోండి, 10 మంది ఉంటే అందులో 4 మాత్రం సమాధానం బాగానే చెప్తున్నారు. మిగతా వాళ్ళు పట్టించుకోకుండా ఫోన్ నొక్కడము, ఫోన్లోనే ముఖం పెట్టడము. ఇప్పుడు నాకు తెలియదు, కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలియదు, తెలుసుకోవాలనుకుంటా, పడడం తప్పు కాదు కదా. సో అది బస్ డ్రైవర్స్ అయితే బాగున్నారు, అంటే కొంచెం ఏమడిగినా చెప్తున్నారు, మనం ఆపమని చోట ఆపుతూ ఉన్నారు. కానీ బస్సులో సంఖ్య చాలా తక్కువ ఉందని ఇక్కడ వచ్చే పబ్లిక్ అంటూ ఉన్నారు. అంటే ఎక్కువగా వస్తారు, చాలాసార్లు వచ్చే వాళ్ళు అంటూ ఉన్నారు. ప్రతిసారి ఇబ్బంది బస్సులోనే ఉందని. నార్మల్గా కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు బైక్ పార్కింగ్ చేసే ఏరియాలో. సో ఇది యాదగిరి గుట్టలో నేను చూసిన కొన్ని విషయాలు. పబ్లిక్ బాత్రూమ్ ఒకటి ఉన్నది, సో ఇది ఒకటే మంచి విషయం అనుకుంటా. అండ్ దగ్గరలో మనం మెడికల్ అవసరం ఉన్నా కానీ ఎవరిని అడగాలని కూడా ఏం లేదనమాట. అదొకటి కూడా ఇక్కడ ఇష్యూ ఉన్నది. ఒక కంప్లైంట్ది, ఒక మెడికల్ ఎమర్జెన్సీది అలాంటివి పెడితే బాగుండమని. ఇక్కడైతే బోర్డు అసలు ఏం లేవు ఫస్ట్. అది ఇంకా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ తెలిసినట్లయితే మీరు కూడా రేస్ చేయండి, కొద్ది నిమిషం సగమైన సాల్వ్ అవుతుంది.